ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, ఈ దినమును బట్టి స్తోత్రములు నాయన. వాక్యమును నేర్పిస్తూ మర్మములను తెలియపరుస్తూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రములు తండ్రి. మీ దాసుని మరుగుపరిచి మీరే ఆత్మదేవుడుగా నింపి నిండి ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మా అందరికీ ఆశీర్వాదకరంగా నుండినట్లు దర్శించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు బిడ్డలారా, బైబిల్ స్టడీలో నేను మేలు పొందుతున్నందుకై దేవునికి స్తోత్రములు. ఈరోజు ప్రవక్తల గ్రంథములలోని హబక్కూకు గ్రంథాన్ని సమయ హద్దుబాటును బట్టి ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. హబక్కూక్ ఒక ప్రత్యేకమైన ప్రవక్త. హబక్కూకు ఇర్మియా సమకాలికుడు. ఇక యూదా ప్రజలు బబులోను రాజైన నెబుకద్నెజరు పాలవుతారు అనే సమయంలో దేవుడు హబక్కూకును లేపి ఒక గొప్ప నీతి పాఠమును యూదా ప్రజలకే కాక మనకును కూడా నేర్పినాడు. ఆ పాఠము నిమిత్తమే హబక్కూకు గ్రంథం వ్రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకుని హబక్కూకు గ్రంథ ధ్యానములోనికి వెళదాం. ఘనమైన తండ్రి, హబక్కూకును మా ముందుంచి మమ్మను దర్శించటానికి మీరు ఇష్టపడినందుకై మీకు స్తోత్రములు. ఇందులోని 3 అధ్యాయాలు మాకెన్నో ఆత్మీయ మేలులను చేకూర్చున్నట్లుగా వాక్యముగా గౌరవించి లోబడి నేర్చుకోవటానికి ఆత్మదేవుడుగా మీరు మమ్మలను దర్శించుమని ప్రభువైన యేసు నామముననే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హబక్కూక్ అనే మాట ఆదిమ భాషలో నుండి తేబడింది. హీబ్రూ భాషలో హబక్ అంటే అర్థం ఏంటంటే ఎమ్రేజ్ అని అర్థం. హబక్కూకు అని అంటే హత్తుకొని ఉండుట. హబక్కూకు ప్రవచన కాలములో పరిపాలించిన రాజు ఎవరంటే యెహోయాకీము. దుర్మార్గుడు, విగ్రహారాధనకు రెచ్చగొట్టి నేర్పించి విగ్రహారాధనను పెంచినవాడు. దేవుడు ఒప్పుకోలేదు. కాబట్టి ఆనాడు యెహోయాకీము ఐగుప్తు పాలన క్రింద ఉండగా దేవుడు బబులోను రాజు రేపి బబులోను రాజు చేత ఇటువైపు అష్షూరును ఇటువైపు ఐగుప్తును రెండింటిని కూడా స్వాధీనపరుచుకునేటట్టు చేసి ఈ దుర్మార్గుడైన రాజుని నెబోపొలసార్ అనే ఆ బబులోను రాజు పాలన క్రిందకి తెచ్చినాడు. ఈ నెబోపొలసార్ తరువాత వచ్చిన రాజే నెబుకద్నెజర్. ఇప్పుడు నెబోపొలసార్ కాలంలో యెహోయాకీము తన దుర్మార్గతను విడిచిపెట్టని వాడై ఉండగా దేవుడు శిక్షించటానికి ఆ నెబోపొలసార్ స్థానంలో నెబుకద్నెజరును తెచ్చి నెబుకద్నెజరు పరిపాలనకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే యూదాపైకి దండెత్తి వచ్చినట్టుగా చరిత్ర మనకు చెప్తుంది. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు వచ్చిన దండయాత్రలోని మొదటి అంశం ఏంటంటే ఈ యూదా ప్రజలలోని ప్రముఖులను చెరపట్టి తీసుకెళ్ళాలి. మందిరములోని ఆ బంగారు పట్టుకొని తీసుకెళ్ళాలి అని నష్టపరచడానికే అక్కడికి నెబుకద్నెజరు వచ్చి దేవాలయంలో ప్రవేశించి బొక్కసంలో ఉండే బంగారు పాత్రలను తీసుకెళ్లాడు. మరో మాట ఏంటంటే నెబుకద్నెజరు ఇక రాబోతున్నాడు,
నెబోపొలస్సార్ ఇంకా పాలనలో ఉన్నాడు అనే ఈ ఇద్దరి మధ్య కాలంలో హబక్కూకు ప్రవక్తగా లేచినాడు. ఈ 3 అధ్యాయాలలో 2 ప్రశ్నలున్నాయి, ఒక పాఠం ఉంది. అది ప్రాముఖ్యంగా దేవుడు మనకు నేర్పాలనే ఉద్దేశం చేత హబక్కూకు గ్రంథం మన ముందుకు తెచ్చినాడు. అవి ఏంటి అనంటే, మొదటి అధ్యాయంలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయంలో ఒక ప్రశ్న, ఆ తరువాత క్రిందకు వెళితే 13వ వచనంలో మొదటి అధ్యాయంలోనే 2వ ప్రశ్న. ఈ 2 ప్రశ్నలు విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవని మనం గుర్తెరగటానికి, విశ్వాసులకు ఎదురయ్యే సంఘటనల్లో ఏ రీతిగా విశ్వాస్యతను నేర్చుకొని పాఠం గ్రహించాలో గ్రహించటానికి హబక్కూకు గ్రంథం మన కొరకు రాయబడింది. మొదటి అధ్యాయంలో 3వ వచనం, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు అని నేను మొరపెట్టి తిని అని అంటాడు. ఇక్కడ ఏంటి ఈ మొర అంటే, యూదా ప్రజలను చూస్తుంటే భయంకరమైన విగ్రహారాధికులుగా తయారయ్యారు. రాజు యెహోయాకీము దుర్మార్గుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఇర్మియా వ్రాసిన ప్రవచనాల ఆ గ్రంథాన్నే తగలబెట్టిన దుర్మార్గుడు ఇతను. ఈ దుర్మార్గులను నువ్వు ఎట్లా ఊరుకుంటావు ప్రభువా, నన్నెందుకు ఈ ఊరకే ఈ బాధను చూడనిచ్చుచున్నావు ప్రశ్న ఇచ్చినాడు. ఇక్కడ ఆగుదామా ప్రభు బిడ్డలారా? ఈ అంశాన్ని, ప్రశ్నను మనం ధ్యానం చేస్తే ఈ దినాల్లో విశ్వాసులంగా మనకు ఇలాంటి ప్రశ్న ఎదురవుతుంది. ఎన్నోసార్లు ఇట్లే మనం కూడా అన్నాం. ఏమనండి, దుర్మార్గులు దుర్మార్గతను పెంచుకుంటూ ఉంటే ఎందుకు చూస్తుంటావు ప్రభువా? నీకు నమ్మకంగా నీ దాసులంగా ఉన్నవన్నిటినీ కూడా నాది కాదు అనుకొని బ్రతుకుతుంటే, నీ కొరకు ఇంకా 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 వెచ్చించుకుంటూ మా ఆయువు, మా ధనము, మా ఘనము ఏది లెక్క చేయకుండా నీ పాదాల దగ్గర మేము బ్రతుకుతుంటే, ఎదురుగా మనుషులు దుర్మార్గులై మా మీద చలామణి అవుతుంటే నువ్వు చూస్తా ఊరుకుంటావా నాయనా? లేదా మా ఆర్థిక ఇబ్బందులు, స్తోమతలు, మేము ఇంకా ఈ స్థితిలోనే ఉన్నామే అని వేదన పడుతూ ఉంటూ నీ చిత్తమా ప్రభువా అని తలపోసుకునే దినాలు సేవకులుగా, పాఠకులుగా, విశ్వాసులుగా అనేక సందర్భాలు మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నాయి. దానికి సమాధానం కొరకే హబక్కూకు గ్రంథం మనకుంది. 2 ప్రశ్నలు వేశాడు హబక్కూకు. ఆ రెండిటికీ సమాధానం దేవుడే హబక్కూకు తెలియపరిచినాడు. ఫలితంగా ఒక పాఠాన్ని నేర్పించాడు. ఈ 3ంటిని గ్రహించి ముగించుకుందాం. ఈ మొదటి ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, నేను ఊరికినే చూస్తూ ఊరుకుంటానా అని దేవుడు వారి పాపమును, అమాలేకీయుల పాపం ఇంకా పరిపూర్ణం కాలేదని ఆ అబ్రహాము దినాల్లో ఏ రీతిగా దేవుడు సెలవిచ్చినాడో, దుర్మార్గుల దుర్మార్గతను పెంచుకొని వారిని బట్టి నీ భక్తిని మార్చుకోకు, నీ త్యాగాన్ని నీవు ప్రభు కొరకు సమర్పించుకున్న దాన్ని బట్టి వెరవకు, దుఃఖపడకు, నీ ఎదుట నేనున్నాను అని హెచ్చరిస్తూ చెప్పిన పాఠం ఏంటంటే, బబులోనును యూదా వారి మీదకి రప్పింపబోచున్నాను. ఇశ్రాయేలును చెరపట్టి తీసుకెళ్లినాడే అష్షూరు రాజు. ఆ అష్షూరు రాజును చెరపట్టి బబులోను రాజు వారి రాజ్యం అంతటిని తన స్వాధీనంలోకి తీసుకోబోతున్నాడు. అదే సమయంలో యూదా మీదికి కూడా బబులోను రాజు రాబోతున్నాడు, శిక్ష రాబోతుంది. నువ్వేం ఊరికే చూస్తున్నాను అనుకుంటున్నావా? పూర్తిగా చూసి మాట్లాడవయ్యా అని దేవుడు సెలవిచ్చినాడు. దేవుని వాక్యంలో హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, నన్నెందుకు దోషమును చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయే చూస్తున్నావు అని ప్రశ్నించిన హబక్కూకు దేవుడు సెలవిచ్చిన సమాధానం ఏంటంటే, అదే అధ్యాయంలో 6వ వచనం, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని
బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును నిధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు అని రాబోయే కాలంలో నెబుకద్నెజరు ఈ యూదా ప్రజల మీద ఉగ్రుడై దోచుకోబోయే పరిస్థితులను హబక్కూకు తెలియపరుస్తున్నాడు. నీవు నీ సాక్రిఫైసెస్ బట్టి, నీ సమర్పణలను బట్టి చింతపడాల్సిన అక్కర్లేదు అని నేను నెబుకద్నెజరు నీ పంపుతున్నాను అని దేవుడు హబక్కూకు తెలియజేసినాడు. మొదటి ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు హబక్కూకు దానికి సంతృప్తి చెందక మరొక ప్రశ్న వేసినాడు దేవుణ్ణి. అదే ప్రశ్న అంటే 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచి చూడనట్టు ఎందుకు ఊరుకున్నావు? దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా, ఇక్కడ 2 గుంపులున్నాయండి. దుర్మార్గులు, వారికంటే నీతి గల ప్రజలు. ఎవరి 2 గుంపులు? దుర్మార్గుడైన నెబుకద్నెజరు, నీతిమంతులైన వారు ఎవరు? యూదా ప్రజలు. యూదా ప్రజలు విగ్రహారాధికులే, పాపులే, దోషులే కాదనలా. కానీ బబులోను ప్రజలు చూస్తే మాకంటే లేదా ఈ యూదా ప్రజల కంటే వారు అధికమైన దుర్మార్గులు కదా. ఈ అధికమైన దుర్మార్గులను తెచ్చి వారికంటే బెటర్, కాస్త మంచివాళ్లే కదా అనిపించుకునే యూదా వారిని వారికి అప్పగిస్తావా అని రెండవ ప్రశ్న హబక్కూకు దేవునికి వేసినాడు. ఇక్కడ 3 అధ్యాయాల్లో 3 ప్రాముఖ్యమైన అంశాలని చెప్పాను కదండి. మొదటి అంశం, ఎందుకు చూడనిస్తున్నావు? రెండో అంశం, అధిక దుర్మార్గులను పంపి వారికంటే నీతిమంతులను ఎందుకు శిక్షిస్తున్నావు అని ప్రశ్నించినాడు. ఎందుకు? మొదటి ప్రశ్నకు సమాధానంగా నెబుకద్నెజరును పంపి శిక్షిస్తానని దేవుడు సెలవిచ్చినందుకు. ఇక్కడ ఆగుదామండి. హబక్కూకు 2 ప్రశ్నలు వేసినాడు. ఈ 2 ప్రశ్నలను మనం ధ్యానం చేస్తే ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాస జీవితంలో దేవునిని ప్రశ్నించే ప్రశ్నలే. మొదటిది ఏంటండి? నాకంటే దుర్మార్గులైన వారు, పాపములో జీవించేవారు, నాకంటే అధికులై గొప్పవారై లోకంలో ప్రఖ్యాతి గల వారుగా తయారవుతుంటారు. వారిని చూస్తూ నువ్వు ఊరుకుంటావా? మా బాధను చూస్తూ ఊరుకుంటావా? ఊరుకుంటాడా దేవుడు? కాదు 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 హబక్కూకు, వారిని కూడా నేను శిక్షిస్తాను అని నెబుకద్నెజరును ప్రస్తావించాడు దేవుడు. ఇప్పుడు దానికైనా ఊరుకున్నాడా హబక్కూకు? ఊరుకోలేదు. ఇప్పుడేమంటున్నాడు? నీతిమంతులైన వారి మీదకి దుర్మార్గులు, దుష్టుల్ని పంపుతావా అని రెండవ ప్రశ్న వేసినాడు. అంటే దీని అర్థం ఏంటండి? దేవుని కార్యములు రాబోయే దినాల్లో 2 రకాలుగా ఉంటాయి అనేది హబక్కూకు ఇంకా గ్రహించలే. మొదటిది, తన ప్రజలు పాపం చేస్తే పాపాన్ని తాళుకునే దేవుడు కాదు, పరిశుద్ధుడు మన దేవుడు కనుక పాప శిక్ష తప్పదు. రెండవది, శిక్షించి దేవుడు ఊరుకొనడు. ఎవరి చేతనైతే శిక్షిస్తాడో వారిని వదిలిపెట్టక శిక్షించబడిన దేవుని ప్రజలను మరలా పునరుద్ధరించి ఆ శిక్ష నుంచి ఆశీర్వాదానికి మారుస్తాడు అనే దేవుని యొక్క జ్ఞానం, దేవునిలో విశ్వాసం, దేవునిలో ఎదగటం హబక్కూకు ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి దేవుడు నెబుకద్నెజరును పంపుతానంటే రెండవ ప్రశ్న హబక్కూకు వేసినాడు, మనము వేస్తున్నాం. ప్రభు బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోండి, ఈ రెండవ ప్రశ్నకు దేవుని చక్కటి సమాధానం దేవుని వాక్యంలోనే ఉంది. అది ఏంటంటే 2వ అధ్యాయంలో ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడంటే, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద
గోపురము మీద కనిపెట్టుకొనియుందుననగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుతూ చదవ వీలగునట్లు నీవు ఆ దర్శనమును పలకగా స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుమో. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని దేవుడు సెలవిచ్చినాడు. దేవుడు ఎంత గొప్ప మంచి టీచర్ అంటే, మహోన్నతమైన టీచర్ అండి మన దేవుడు. ఒక టీచర్గా దేవుని యొక్క టీచింగ్ మెథడాలజీ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటది. ఇక్కడ రాయబడిన ఒక మాట మీ జ్ఞాపకానికి తెస్తానండి. 2వ అధ్యాయం 14వ వచనంలో, సముద్రము జలములతో నిండి ఉన్నట్టుగా భూమి యెహోవా మహాత్యమును కూర్చిన జ్ఞానముతో నిండి ఉండును అని రాస్తాడు. మహాత్యము గల జ్ఞానము దేవునిది. దేవుడు సూటిగా, సాటిగా, సూక్ష్మంగా హబక్కూకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, 2వ ప్రశ్నకు, దుర్మార్గుల చేత నీతిమంతులను శిక్షిస్తానా? శిక్షించి నేను ఊరుకుంటానా? శిక్షించిన తరువాత వారిని ఆశీర్వదించే విధానం కూడా ఉంది హబక్కూక్. అది వెంటనే రాదండి. అది నిదానంగా పోను 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 ఆయనను వెంబడించు కొలది అంటారు. వస్తుంది, తప్పక నెరవేరుతుంది. ప్రభు పిల్లారా, జ్ఞాపకం ఉంచుకుందాం ఈ మాట. 2 సార్లు ఈ మాట అన్నాడు 2వ అధ్యాయంలో. ఆయన ఇచ్చిన సమాధానంలో 3వ వచనం చూడండి. అది తప్పక నెరవేరును. ఆ వచనంలోనే అది తప్పక జరుగును. ఆ తర్వాత జాగు చేయకవచ్చును. మనం ఆశించే, మనం కోరుకునే, మనకు శ్రమకు తగిన బహుమానాన్ని ప్రభువా నేను ఉన్నానయా జ్ఞాపకం చేసుకో, పడిపోయి ఉన్నానయా జ్ఞాపకం చేసుకో, ఎక్కి రాలేకున్నామయా జ్ఞాపకం చేసుకో, నాకంటే దుర్మార్గులు నాపై పడి అయా లేవలేని పరిస్థితికి తెస్తున్నారయా జ్ఞాపకం చేసుకో అంటే, హబక్కూక్ అన్న దేవుడు సుందర్రావు నీ పేరు పెట్టి నా పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించబోయే దినాలు, ఆశీర్వాద విషయాలు, వాగ్దాన ఫలం తప్పక జరుగును, తప్పక నెరవేరును, ఆలస్యము కాకవచ్చును. అంతవరకు నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఆయన నాతో రావటం నాకు ఇష్టమైతే నీకేమి, నీవు నన్ను వెంబడించు అని యేసుప్రభు చెప్పాడుగా. ఆ రీతిగా ఆయనను వెంబడించటమే మనకు కావాల్సింది. హబక్కూక్ ఈ మాట జాగ్రత్తగా విను. 4వ వచనంలో అంటాడు, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుడిచ్చిన గొప్ప పాఠం 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 హబక్కూకు. అప్పుడు హబక్కూకు కన్నులు తెరవబడిన వాడే. అవును ప్రభువా, వారు అతిశయపడేవారు. దేవుడు హబక్కూకు ఇచ్చిన గొప్ప సలహా ఏంటంటే, దేవుని వాక్యంలోనే 2వ అధ్యాయం చివరి వచనం, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్ టు ఆల్ బిలీవర్స్ అండ్ ద కాంగ్రిగేషన్ అంటారు. అంటే ఆయన కార్యములు నీకు అర్థం కావు కనుకనే మాట్లాడుతున్నారు తప్ప, దేవుని చిత్తానుసారమైన విశ్వాసమూలమైన అనుభవంలోనికి వస్తే ఇట్లా మాట్లాడరు కనుక మనం 2 పనులు చేయాలని దేవుడు ఆశించి, హబక్కూక్ ఈ 2 పనులు నువ్వు చెయ్యి. నెంబర్ 1, మౌనముగా ఉండుము. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి చూడుము. ఊరక నిలుచుండి చూడుడి దేవుని కార్యాలని. ఆనాడు మోసే చెప్పినట్టుగా విశ్వాసులమైన మనం, మనకంటే దుర్మార్గులు పైనబడినప్పుడు, మనకంటే దుర్మార్గులు అతిశయించి ఉన్నత స్థితిలోనికి వచ్చి మనలను హేళన చేయునప్పుడు, లేదా వారిని చూచి నిరాశలోనికి మనం వచ్చిన వేళల్లో
మౌనముగా ఉండి చూడు. బీ సైలెంట్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ద డేస్ టు కమ్. రాబోయే దినాల్లో ఆయన వైపు చూడు, మౌనంగా ఉండు అని దేవుడిచ్చిన సలహా. ఆ సలహాను పాటించి గ్రహించి హబక్కూకు ఈ మాటలు రాసినాడు. పద్యభాగంగా రాసినాడు, ఆనందంతో స్తుతియాగంగా ఈ మాటలు రాసినాడు. ఏమని రాశాడండి? 3వ అధ్యాయం 2వ వచనంలోని 2వ భాగం 2వ వచనం అంతా చదువుతానండి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ మాటలు ఈ హబక్కూకు చరిత్రలో ఉన్న పరిస్థితులను, సందర్భాన్ని పురస్కరించుకొని వేసిన ప్రశ్నలకు దేవుడు ఇచ్చిన సమాధానానికి ఫలముగా ఆయనలో కలిగిన మార్పు. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా ఈ జరిగే సంవత్సరాల్లో అన్యులు, లోకస్తులు నాకంటే ముందు నిలిచి ఎంత ఉన్నత స్థితికి వచ్చినా, నేను ఎంతగా ఉన్నత స్థితిలో నుండి నేను ఈ సమర్పణ జీవితంలోనికి వచ్చి ఇంకా ఫలం పొందలేకున్నాను అనే ఒక కొరత అయిన ఆలోచనలోనికి వచ్చిన, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నేను మౌననై చూస్తాను ప్రభువా, నువ్వు చేయబోయే కార్యాలు గ్రహింపుతో చూస్తాను తండ్రి, నీ చేయబోయే కార్యాలు గ్రహించే జ్ఞానములకు నన్ను తేనైనా నేను మౌననై ఉండటానికే ఇష్టపడుతున్నాను. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుస్తావు, తెలియపరుస్తావు, కోపించి వాత్సల్యము చూపించే దేవుడు నాయన అని ప్రభు దగ్గర తను తాను సంపూర్తిగా సమర్పించుకున్నవాడు అని ఈ లేఖన భాగముల ద్వారా మనం గ్రహించగలం. అంతేకాదండి, ఆయన కృతజ్ఞతా స్తుతి ఈ అధ్యాయంలో రాస్తూ చివరిగా ఆయన ముగించిన ముగింపు చాలా గొప్ప ముగింపు. ప్రభు బిడ్డలారా, ఇది అందరం కూడా చాలా సందర్భాల్లో వాక్యం చెప్పేటప్పుడు చదువుతాం, కానీ ఈ సందర్భాన్ని గ్రహించి చదివి ప్రకటించటానికి ప్రభు మన కృప చేయునుగాక. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను. నేను అనుకున్న స్థితిలోనే నేను రాకపోయినను, నాకంటే ఇతరులు, అన్యులు, దుర్మార్గులు ఉన్నత స్థాయిలోనికి వచ్చి ఉన్నను, దానిని చూచి నేను ఒకవేళ కృంగుదల పరిస్థితులకు జారిపోయినను, నాకు ఫలింపకుండినను, పూయకుండినను, నా దగ్గర ఏమీ లేకపోయినను, ఈ మాటను బట్టి ఆయన వైపు చూస్తూ మౌనినై ఆయన చేయు కార్యములను ధ్యానించటానికి ఇష్టపడుతున్నాను, ఆయనను సేవించటానికి ఇష్టపడుతున్నాను. తప్పక ఆయన నన్ను ఆశీర్వదించే దినాలు ముందున్నాయి అని నేను గ్రహిస్తున్నాను. అంతేకాదండి, విశ్వాస మూలముగా బ్రతకటానికి నేను ఆశపడుతున్నాను అని తీర్మానించుకొని చివరిగా ఆయన అంటాడు, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును అని ముగించబోతున్నాడు. ప్రభువులారా, నేను ఒక అంశం నేను ఇక్కడ తప్పక మీ ముందుకు తేవాలి. అదేంటంటే, ప్రశ్నతో ప్రారంభించిన హబక్కూకు ఎంతో నిరీక్షణతో ఈ గ్రంథాన్ని ముగిస్తాడు. ఏ రీతిగా నిరీక్షణ అంటే, హబక్కూకు గ్రంథంలోని 3వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం చివరి వచనం 19వ వచనం, అందులోని చివరి భాగం చూడండి. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హీ విల్ మేక్ మీ టు ట్రీడ్ ఆన్ ద హై ప్లేసెస్. ఉన్నత స్థలములలో నేను నడుస్తాను. ఈరోజు కృంగి ఉన్నానా? అవమాన పాలై ఉన్నానా? అయ్యో వారు అంతుంటే నేను ఇంతే అనే ఈ కొరత బ్రతుకులిక ఉండవు. దేవుడు నన్ను దర్శించినాడు, విశ్వసిస్తున్నాను. నీతిమంతుడు, విశ్వాసి, విశ్వాస మూలంగా బ్రతుకుతాడని
ఆధారపడి నేర్చుకొని ఆ వచనంపై, ఆ దేవుని పాఠంపై నేను నిలిచి ప్రకటించున్నదేమనగా, యూదా ప్రజలారా, నేటి విశ్వాసులారా, నాటికి నేటికి దేవుని వాక్యం ఒకటే. వాక్యం సెలవిచ్చినదేమనగా, ఆయన నన్ను ఉన్నత స్థలముల మీద నడువజేయును. ఆయన నిన్ను, ఆయన నన్ను, ఆయన మన బిడలను ఉన్నత 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 స్థలముల మీద నడువ చేయగల సమర్థుడు, కృపగల దేవుడు, పాఠం నేర్పిన దేవుడు, మౌనంగా ఉండి చూడమన్న దేవుడు, తప్పక 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 నెరవేర్చే దేవుడు అని విశ్వసించి మీ ముందు ఈ మాటలను సమర్పించుకొనుచున్నాను. బిళ్ళారా, ఇంకా ఎన్నో విషయాలు హబక్కూకు గ్రంథంలో ఉన్నాయి. నేను 3 అంశాలే మీ ముందు పెట్టి నేను ముగిస్తున్నాను. మిగిలినవి కూడా ధ్యానం చేసి హబక్కూకు వలె తొలుత ప్రశ్నించిన వారమైనను చివరకు నిరీక్షణ గలవారమై మన జీవితాలను ముగించుకోవటానికి ప్రభువు కృప చేయునుగాక. ప్రార్థన. ఘనమైన తండ్రి, హబక్కూకు గ్రంథం ఆశ్చర్యకరమైన గ్రంథం. ప్రశ్నతో ప్రారంభించి నిరీక్షణతో ముగించిన గ్రంథం. ఒకవైపు ఇర్మియా పోరాటంతో ప్రవచనం చేస్తుండగా, అదే యూదా ప్రజలకు ఘనమైన దేవా హబక్కూకు నిలిచి ప్రజలను ఆదరించి విశ్వాస్యతలోనికి నడిపించటానికి ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి మీకెంతో వందనాలు. ఘనమైన తండ్రి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ మాట పాత నిబంధనలోనే కాక క్రొత్త నిబంధనలోనికి మూల పాఠమైంది. ఆ తదుపరి తండ్రి సంఘ సంస్కరణకు ఆధారమైంది. ఆ తదుపరి క్యాథలిక్కులు చేసే ఆ పోప్ తత్వానికి వ్యతిరేకించి పాప పరిహార పత్రములు కాదు పరలోక రాజ్యానికి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్న మార్టిన్ లూథర్ గారి దర్శనం, హబక్కూకు దర్శనం మార్టిన్ లూథర్ గారికి దర్శనం కాగా, ఆయనకి ఇచ్చిన దర్శనం వాక్య దర్శనముగా, క్రొత్త నిబంధన దర్శనముగా మాకిచ్చినందుకు వందనాలు. మమ్మలను ఉన్నత స్థలములపై నడిపించబోతున్నందుకై, నడిపించుచున్నందుకై, నడిపించబోచున్నందుకై కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. 9404320880, 086123287005. మా అడ్రస్ రెవరెండ్ కె సుందరరావు, డోర్ నంబర్ 26-2-1543, వెంకటరెడ్డి నగర్, నెల్లూరు 524004.